నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటా ఉన్నాయి. దానికి సంబంధించి బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండడము, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళిసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేస్తుండడము, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ఈవీఎం విధానాలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కొంతమంది మేధావులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, జడ్పీ చైర్మన్లు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడము. సో ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే దేనికి దారితీస్తా ఉన్నాయి, దేనికి సంకేతాలు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నా ముందు మాట్లాడడానికి రాము గొర్ల, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. అదేవిధంగా వారు ఈవీఎం విధానాన్ని రద్దు చేయాలి, మళ్ళీ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి వారు గత కొంతకాలంగా పోరాడుతూ ఉన్నటువంటి ఉద్యమకారులు నా ముందున్నారు. పిఆర్ సోమశేఖర్ గారు నా ముందున్నారు. వారు రూరల్ ఇండస్ట్రియల్ కామర్స్ ఆఫ్ ఛాంబర్ ఇండస్ట్రీస్ కోఆర్డినేటర్ గా, వారు తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా పనిచేస్తా ఉన్నారు. వారిద్దరితో మనం ఈ రోజు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న రామగోర్ల అన్న, నమస్తే. నమస్తే. సో చెప్పండి, ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవానికి విచిత్రమైన పరిస్థితులు చోటు చేసుకుంటా ఉన్నాయి. సో గతంలో చూసినట్లుగానే ఈసారి కూడా ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిందో అప్పటి నుంచి కూడా వలసల పర్వం అయితే తీవ్రంగా జరుగుతా ఉంది. సో నిన్నటికి నిన్న కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, అదేవిధంగా చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చెప్పబెట్టకుండా అని చెప్పాలా మరి ఇంకేదో అనాలో నాకు తెలియదు, కానీ నిన్నటికి నిన్న ఆరూరి రమేష్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. సో అంటే ఈ పార్టీ ఫిరాయింపులను ఏ విధంగా చూడొచ్చు మనం? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడము అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోతున్నారు అనుకోవచ్చా, లేదంటే ప్రజా ప్రయోజనాల కోసం పోతున్నారు అనుకోవచ్చా? మీరేమంటారు దీని మీద? అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. భారత రాజ్యాంగం మనకు 10th షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది. ఎవరైతే ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీలోకి మారినప్పుడు అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలి అంటుందంటే, ప్రజలు నిన్ను బట్టి కాకుండా పార్టీని చూస్తారు. పార్టీ యొక్క విధానాలు, సిద్ధాంతాలు ఉంటాయి. ఆ పార్టీ విధానాలు, సిద్ధాంతాలను చూసి నేను అక్కడ క్యాండిడేట్గా నిలబెడితే గెలిపిస్తారు. దగ్గర ఒక 2,50,000 ఒక ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో నీకు 50% ఓట్లు వచ్చినాయి అనుకో, అంటే 1,15,000 ఓట్లు వచ్చినాయి అనుకో, 1,15,000 ఓట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు నువ్వేం చేస్తున్నావు అంటే వాళ్ళని విస్మరించి నువ్వు వదలు ఆ పార్టీలో జాయిన్ అవుతున్నావు. అంటే ప్రజలను నువ్వు ఒమ్ము చేసినట్టే కదా, వాళ్ళ ఆశలను ఒమ్ము చేసినట్టే. అంటే 1,15,000 మంది ఓటర్ల యొక్క భవిష్యత్తును, భవితవ్యాన్ని దెబ్బతీసినట్టు లెక్క. ఓకే, నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? నువ్వు పార్టీ మారాలనుకున్నప్పుడు ఫస్ట్ నీకైతే నీ నియోజకవర్గ ప్రజలతో, నీ ఓటర్లతో డిస్కస్ చేసుకోను నేను పార్టీ మారాలా లేదా అనేది. నువ్వు ప్రజల ఒపీనియన్ తీసుకోకుండా ఎవరిచ్చిన నీకు అధికారం? ఇక్కడ ఇంకొక విషయం చెప్పండి అన్న. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, అధికార పార్టీ ఇప్పుడు సపోజ్ ఏదో ఒక పార్టీ అధికారంలో ఉంది అనుకుందాం. అయితే అధికార పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేకు సహకరిస్తలేదు కాబట్టే ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరూ కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో భాగంగానే వారు అధికార పార్టీలోకి పోతున్నారు తప్ప వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాస్తవానికి అధికార పార్టీ ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేకు ఏ విధంగా సహకారం చేస్తుంది ప్రతిపక్షంలో ఉంటే అంటే మీరేమంటారు? అంటే ప్రతి నియోజకవర్గానికి కంపల్సరీ బడ్జెట్ అనేది అలకేట్ అవుతుంది. అవును, ఖచ్చితంగా ఆ నియోజకవర్గ, ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గానికో, లేకపోతే ఏ జిల్లాకో, లేకపోతే ఏ దానికి ఒక ప్రత్యేక సపరేట్ చేయబడినట్టు వ్యక్తి కాదు ఆయన. ఒక ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు ఆయన ముఖ్యమంత్రి. అన్ని జిల్లాలను డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత తనకు కూడా ఉంటుంది. నువ్వు రానంత మాత్రాన, గెలవనంత మాత్రాన ముఖ్యమంత్రిని ఇక్కడ నెగ్లెక్ట్ చేస్తాడని లేదు, రూల్ లేదు. ఎందుకు అంటే నెక్స్ట్ అయినా నేను ఆ స్థానాన్ని మళ్ళీ తిరిగి గెలుచుకోవాలనే ఆలోచనతోటి ఆ ముఖ్యమంత్రికి కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి ఫండ్ ఉంటుంది. ఆ నియోజకవర్గం అభివృద్ధి కోసం డబ్బులు అలకేట్ చేయాల్సిందే, ఖచ్చితంగా చేయాల్సిందే. ఒక విషయం చేస్తున్నప్పుడు ఎందుకు ప్రతి నియోజకవర్గం సిరిసిల్ల కాలేకపోతుంది, ఎందుకు ప్రతి నియోజకవర్గం గజ్వేల్ కాలేకపోతుంది, ఎందుకు ప్రతి నియోజకవర్గం కొడంగల్ కాలేకపోతుంది అంటే ఏం చెప్తారు? అంటే లాస్ట్
పూర్వపు గవర్నమెంట్కు ఈ గవర్నమెంట్కు కొంత వ్యత్యాసం అనేది మాట్లాడాలి మనం ఇక్కడ. ఏమంటున్నంటే అక్కడ లాస్ట్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళకు కావాల్సినటువంటి ఏదైతే నియోజకవర్గం కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోవడానికి వాళ్ళు మాట్లాడడానికి వాయిస్ లేదు. అంటే ప్రతి ఎమ్మెల్యే కూడా తన నియోజకవర్గ సమస్యలు వివరించడానికి అక్కడ వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. నేను అనుకుంటున్నా ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్లో ఆ పరిస్థితి లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాక్ స్వాతంత్రం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నిమిషంలోనే మీరందరూ చూస్తుంటారు, అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ప్రజాభవన్లోకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి ఒక ఇనుప కంచెలను తీసేసాడు ఆయన. అంటే మొదటి సంకేతం ఏంటంటే ప్రజలు అందరూ స్వేచ్ఛగా మీరు ప్రజాభవన్లోకి రావచ్చు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు అనే ఒక దృక్పథంతో ఆయన ఒక సూచికగా దాన్ని చేసిండు. తర్వాత అందరికీ అందుబాటులో ఒక ముఖ్యమంత్రి సాధారణంగా మీరు చూసింటారు, లాస్ట్ 10 ఏళ్లలో ఒక ముఖ్యమంత్రి సాధారణమైన ప్రజలను కలవడం అనేది చాలా రేరు. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అట్లా లేదు పరిస్థితి. ఒక సామాన్యుడు అయినా కలుస్తున్నాడు, ఒక అధికారి అయినా కలుస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే అయినా కలుస్తున్నాడు. లాస్ట్ గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకుందామంటే కూడా అవకాశం లేదు. ఒక ఐఏఎస్ ఆఫీసరు తన ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకోండి, తన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్ను అప్రూవ్ చేసుకోవడానికి పోతే కూడా అపాయింట్మెంట్ దొరకని అవకాశాలు చూస్తాం మనం. అంటే అలాంటి సిచ్యువేషన్ అక్కడ లాస్ట్ ప్రభుత్వంలో ఎదురైంది. ఇప్పుడు అట్లా లేదు. స్వేచ్ఛగా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ వెళ్తున్నారు, ఐఏఎస్లు అందరూ వెళ్తున్నారు, కలుస్తున్నారు, తర్వాత సామాన్య జనాలు వెళ్తున్నారు. అంటే ఆ ప్రభుత్వానికి కొంత ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని కనపడుతుంది మనకి, అవునా? కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో మనం అనుకుందాము, ఈ గవర్నమెంట్లో ఈ 5 ఏళ్ళ ఇప్పుడు ఈ 100 రోజుల పరిపాలన కంటే ఈ 5 ఏళ్ళు మనం చూస్తే ఇంకా మార్పులు రావచ్చు, ప్రజల అవసరాలు తీరొచ్చు. అయితే మీరు అన్నదాన్ని బట్టి సిరిసిల్ల ఎందుకు కాలేకపోయింది, అవి ఎందుకు కాలేకపోయిందంటే అప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ఖజానా మొత్తము కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశారు, కొన్ని ప్రాంతాలనే డెవలప్ చేశారు. ఈ గవర్నమెంట్లో అలా కాదు అని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే అంటే మేము ఈ గత ప్రభుత్వాన్ని పోవడానికి మేము కూడా ఒక సామాజిక కార్యకర్తలాగా, తర్వాత ఈవీఎంల వ్యతిరేకంగా భారత రాజ్యాంగం అనేది పరీక్షింపబడాలి, అందరికీ సామాజిక న్యాయం జరగాలి, సామాజిక తెలంగాణలో అందరికీ కూడా సమాన అవకాశాలు దక్కాలి ఉద్దేశం, తెలంగాణ ఉద్దేశం ఫలితాలు నెరవేరాలనే ఉద్దేశంతో లాస్ట్ గవర్నమెంట్ను కూలగొట్టడానికి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చినాం.